Dear students, welcome back to our channel Uma Guides. ఈ వీడియోలో మనం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి నీట్ 2026 రాసినటువంటి పిల్లలకి కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్ ప్రిడిక్షన్స్ మాత్రమే. ఓకే, ఆల్రెడీ మనకు నిన్న ప్రొవిజనల్ రిజల్ట్స్ అనేది ఆల్ ఇండియా కోటాలో వచ్చింది. సో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో కూడా చూసాం వీడియోలో. సో ఈ వీడియోలో మనము ఏపీకి సంబంధించినటువంటి ఆంధ్ర రీజియన్ లో మనకి కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రిడిక్షన్ చూద్దాము. సో ఆంధ్ర ఏయు రీజియన్ స్టూడెంట్స్ కి గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఏ కాలేజ్ లో గవర్నమెంట్ ఆర్ కేటగిరీ ఏలో వచ్చే అవకాశం ఉంది. జనరల్ బీసీ కేటగిరీస్ బీసీఏ బీసీడిఈ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు. సో నిన్న ఎస్వి రీజియన్ లో బీసీఈకి సంబంధించి నేను ఒక స్లైడ్ అనేది మిస్ చేశాను. సో అది కూడా వీలైతే ఇక్కడ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఇక వీడియోలో ఏ రీజియన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ క్యాటిఏ కట్ ఆఫ్స్ చూద్దాము. ముఖ్యంగా లాస్ట్ రౌండ్ వరకు ఈ కట్ ఆఫ్స్ అనేది తీసుకోండి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పబోయే కట్ ఆఫ్స్ ఇవి అఫిషియల్ 2026 క్లోజింగ్ ర్యాంక్స్ మాత్రం కాదు. ఇవి ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ ఆధారంగా మనకి ఎన్టీఆర్ యుహెచ్ఎస్ లోనే డిస్ప్లే చేయడం జరిగింది. ఇవి లాస్ట్ ఇయర్ థర్డ్ రౌండ్ వరకు కట్ ఆఫ్స్, దాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఉంటాయి అనేది లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ఆధారంగా చూద్దాము. అఫిషియల్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్ క్లోజింగ్ ర్యాంక్స్ కొంచెం హైయర్ లేదా లోయర్ కావచ్చు. సో ఏయు రీజియన్ లో ముందుగా మనకి లిస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఒకసారి చూద్దాం. ఏఎంసివి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, జిఎంసివి ఏలూరు, జిఎంసిజి అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, జిఎంసిఎం శ్రీ పింగళి వెంకయ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, జిఎంసిఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, జిఎంసిఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, జిఎంసిఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, జిఎంసివి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, ఆర్ఎంసికే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, జిఎంసిపి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు. ఓకే, సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్ చూస్తే ఏఎస్ఆర్ఏ అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు, జెమ్స్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, కేఏటిఆర్ కాటూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు, సిఓఎన్ఏ అంటే కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం, సో ఎంఏహెచ్ఏ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్న కాకాని, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం, పిఎస్ఐఎం డాక్టర్ పిన్నంనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గన్నవరం విజయవాడ. ఓకే, సో ఇవి మనకి కాలేజ్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే నేను ఇచ్చినటువంటి కోడ్ కి అది ఆ కాలేజ్ ఉంటుంది. కట్ ఆఫ్స్ అనేది ఈ కాలేజెస్ లో కేటగిరీ వైజ్ ఎలా ఉంటుందో ఒకసారి ఫాస్ట్ గా చూసేద్దాము. సో ఇక్కడ మనకి ఓసీ చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ బట్టి ఏఎంసిబిలో 537 వరకు వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి ఈసారి 570 వరకు ఉంటుంది. అదే ఈడబ్ల్యూఎస్ కి 550 వరకు కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. ఈడబ్ల్యూఎస్ కి కొన్ని 4 కాలేజెస్ లోనే ఉన్నాయి, చూద్దాం అవి కూడా. ఏఎస్ఆర్ఏలో 521 వరకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈసారి ఉండొచ్చు. ఓకే, జెమ్స్ లో 514 వరకు ఉండొచ్చు. అదే విధంగా జిఎంసిఈలో 525 వరకు ఉండొచ్చు, జిఎంసిజిలో 557 వరకు ఉండొచ్చు, జిఎంసిఎం లో 523, జిఎంసిపిలో 523, జిఎంసిఆర్ లో 528, జిఎంసిఎస్ లో 537, జిఎంసివిలో 530, జిఎస్ఎల్ఆర్ లో 520, జిబిపిటిలో 507, కాటూరులో 518, కోనసీమలో 514, మహాలో 512, తర్వాత ఎన్ఆర్ఐఎం లో 526, ఎన్ఆర్విపిలో 507 అండ్ పిఎస్ఐఎం లో 520,
ఆర్ఎంసీకి లో 556, ఆర్ఎంసీకే రంగరాయ్ మెడికల్ కాలేజ్ కాకినాడ ఈడబ్ల్యూఎస్ కి 542 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు, అదే ఓసీకి 556. సో జిఎంసిఓలో 526 ఈడబ్ల్యూఎస్ కి, జిఎంసిజిలో 545. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని బట్టి ఇది. సో ఇక్కడికన్నా కూడా ఇంకా ఒక 2 మార్కులు 3 మార్కులు తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఓసీకి 1 or 2 మార్క్స్ తగ్గచ్చు, ఇంకా కేటగిరీస్ కి 3 మార్క్స్ వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి. ఇక బీసీ చూద్దాం. సో బీసీఏ చూస్తే మనకు ఏఎంసీబీలో 559, ఏఎస్ఆర్ఏలో 498, జెమ్స్ లో 480, జిఎంసిలో 507, జిఎంసిజిలో 534, జిఎంసిఎం లో 507, జిఎంసిఓలో 518 వరకు ఉండొచ్చు, జిఎంసిపిలో 505 వరకు ఉండొచ్చు, జిఎంసిఆర్ లో 507, జిఎంసిఎస్ లో 519, జిఎంసివిలో 508, అదేవిధంగా జిఎస్ఎల్ఆర్ లో 592, జీబీపీటీలో 481, కాటూరులో 487, కోనసీమలో 480, మహాలో 480, ఎన్ఆర్ఐఎంలో 509, ఎన్ఆర్బిపిలో 482, పిఎస్ఐఎంలో 490, ఆర్ఎంసికేలో 542. సో ఇది బీసీఏకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నమాట. ఓకే, వస్తే ఏఎంసీలో 554 ఉంది, అదేవిధంగా ఆర్ఎంసీకేలో 529, జిఎంసిజిలో 545. ఓకే, సో ఏఎస్ఆర్ఏలో 486, జెమ్స్ లో 468, జిఎంసిఈలో 501, జిఎంసిజిలో 545, జిఎంసిఎం లో 495, జిఎంసిఓలో 511, జిఎంసిపిలో 492, రాజమండ్రి 505, శ్రీకాకుళం 501, విజయనగరం గవర్నమెంట్ కాలేజ్ 496, జిఎస్ఎల్ఆర్ 484, జీవీపీటీ గాయత్రి విద్యా పరిషత్ లో 467, కాటూరులో 481, కోనసీమలో 475, మహాలో 468, ఎన్ఆర్పివిలో 467, ఎన్ఆర్ఐఎం లో 490, పిఎస్ఐఎం లో 483. సో రంగరాయలో వచ్చేసి 529. సో ఇది బీసీబీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో దీనికన్నా కూడా 2 to 3 మార్క్స్ తగ్గచ్చు బీసీలకి. ఓకే, ఇక బీసీసీ చూస్తే ఇది కొంచెము ప్రిడిక్షన్ కూడా సికి కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి మార్క్స్. ఈ విధంగా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. సో ఆర్ఎంసీకే లో 527, కాలేజ్ లో 530, జిఎంసిఎం లో 515, ఏఎస్ఆర్ లో 509, జిఎంసిఓ లో 530 వరకు ఉండొచ్చు. ఇది బీసీసీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఇక బీసీడీ చూస్తే ఆల్మోస్ట్ మనకి ఓసీ లాగే బీసీడీలకి ఆల్మోస్ట్ ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కాకుండా మిగతా ఉన్నటువంటివి. సో బీసీడీల కట్ ఆఫ్ చూస్తే ఆల్మోస్ట్ మనకి ఓసీలతో చాలా కాలేజీలు ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకంటే బీసీడీలు ఎంఆర్సీలు తీసుకొని బయటకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇవి ఓపెన్ లాగే ఉంటాయి అన్నమాట రిమైనింగ్. ఓకే, సో ఏఎస్ఆర్ఏలో 514, జెమ్స్ లో 502, జిఎంసిలో 525, జిఎంసిజిలో 557, సో జిఎంసిబిలో 529, అదేవిధంగా కోనసీమలో 501. ఇక్కడ డిస్ప్లే చేసిన విధంగా బీసీడీలకు అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ బీసీడీలు కూడా మనకి ఓసీతో ఈక్వల్ గా అయితే కాంపిటీషన్ లో ఉన్నారు. బీసీఈ చూద్దాం ఒకసారి. ఏఎంసీబీలో 504 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్, ఏఎస్ఆర్ఏలో 448, జెమ్స్ లో 426, జిఎంసిలో 459, అదేవిధంగా జిఎంసిజిలో 498, జిఎంసిఓలో 456, జిఎంసిపిలో 451, జిఎంసిఆర్ లో 456, జిఎంసిఎస్ లో 455, జిఎంసిబిలో 452, జిఎస్ఎల్ఆర్ లో 443,
జీపీవీటీలో 427, కాటూరులో 450, కోనసీమలో 438, మహాలో 426, ఎన్ఆర్ఐఎంలో 464, ఎన్ఆర్విపిలో 421, పిఎస్ఐఎంలో 453, ఆర్ఎంసీకేలో 473. ఓకే, ఇది వచ్చేసి మనకి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లో బీసీఈలకి కట్ ఆఫ్ అన్నమాట. ఓకే, అదే ఎస్విఈలో చూద్దాము ఒకసారి. ఎస్విఈలో మనకి ఏసీఎస్ఆర్ లో 486 కట్ ఆఫ్, ఏజిఎంపీలో 465, ఏపీఎల్సీలో 475, బిఎంసిటీలో 465, జిఎంసిఏలో 491, జిఎంసికేలో 489, జిఎంసిఎన్ లో 482, జిఎంసికేలో 451, సారీ కేఎంసికేలో 541, నారాయణలో 475, పద్మావతిలో 479, ప్రెస్ లో 465, ఎస్ఆర్ఎంసీలో 469, ఎస్విఎంసీలో 513, విఎంసీకేలో 465 విశ్వభారతిలో. ఓకే, ఈ విధంగా ఎస్విలో కట్ ఆఫ్స్ అనేది బీసీఈకి ఉండే ఛాన్స్ ఉంది. ఈ స్లైడ్ ఇక్కడ పెడుతున్నాను, ఎస్వి వాళ్ళు చూసుకోండి, ఎస్వి రీజన్ వాళ్ళు. ఓకే, ఇక ఎస్సీ చూసుకున్నట్లయితే ఆంధ్ర రీజియన్ లో ఇక్కడ మనకి SC2, SC3 చూద్దాం. SC1 కు డిస్ప్లే చేశాను చూడండి. సో ఏఎంసీబీలో 508 వరకు ఉండే ఛాన్స్ ఉంది, ఆర్ఎంసీకేలో 475. ఓకే, ఇక గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు 495 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 452, జెమ్స్ 437, ఏఎస్ఆర్ఎఫ్ 447. సో ఆశ్రమ్కి కట్ ఆఫ్ బాగా ఎక్కువ ఉంది, పేరు కూడా బాగా ఉంది. జిఎంసిఎం లో 456, జిఎంసిఓ ఒంగోలులో 460, జిఎంసిపిలో 453, జిఎంసిఆర్ లో 458, జిఎంసివిలో 460, జిఎంసిఎస్ లో 460, జిఎంసిఈలో సివిలో 453. ఇక 440 వచ్చేసి జిఎస్ఎల్ఆర్ లో, జీవీపీటీలో 427, ఇక కాటూరులో 437. ఓకే, ఇక కోనసీమలో 428, మహాలో 426, ఎన్ఆర్ఐఎంలో 446, ఎన్ఆర్విపిలో 425, పిఎస్ఐఎంలో 443, రంగరాయలో 475. ఇది SC2 కి సంబంధించి. ఇక SC3కి ఏఎంసీలో 517 ఉంది. ఇక గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో 500 కట్ ఆఫ్ ఉంది. రంగరాయ మెడికల్ కాలేజ్ లో 489 ఉంది. సో ఇక జెమ్స్ శ్రీకాకుళంలో 448 ఉంది. ఏఎస్ఆర్ఏలో 454 ఉంది కట్ ఆఫ్. ఓకే, సో దీనికన్నా కూడా ఇక 2 to 3 మార్క్స్ తగ్గుతాయి అని చెప్పచ్చు అనమాట. ఇంకా హై కట్ ఆఫ్ చూస్తే 500 వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో ఉంది. సో 500 దాటినటువంటివి గుంటూరు మెడికల్ కాలేజీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ. ఓకే, రంగరాయలో కూడా 489 వరకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది చూడండి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. SC1, 2, 3 ఒక్కసారి చూసుకోండి. ఎస్టీ చూసుకున్నట్లయితే ఏఎంసీవీలో 460 ఉంది కట్ ఆఫ్. అదే రంగరాయ మెడికల్ కాలేజ్లో చూస్తే 439 ఉంది. సో గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు జిఎంసి G447 ఉంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నీట్ రాసినటువంటి వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టూడెంట్స్ అందరికీ స్టేట్ కోటా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ఆల్ ద బెస్ట్. అండ్ ఈరోజు
నా వ్యూయర్స్ అందరికి, స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.